మెరీనాతోని కొంతమంది అంటే ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ సాధనం ఏంటి అసలు యాక్చువల్గా? ఈ మెరీనా ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరికి సూట్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ ఉన్న వారికి ఇది ఏ రకంగా రక్షణ ఇస్తుంది? మైరీనా అన్నది హార్మోన్ కంటైనింగ్ ఇంట్రా యూట్రైన్ డివైస్ అంటాం. అంటే గర్భసంచి క్యావిటీ లోపల, ఓకే, గర్భసంచి ఉంటే గర్భసంచి లోపల మనం ఈ డివైస్ పెట్టడం వల్ల ఆ డివైస్లో మనం హార్మోన్ ఆల్రెడీ మనకి ఒక డోస్లో ఇన్స్టిల్ అయి ఉంటుంది. ఓకే, డైలీ కొంత 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 ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని రిలీజ్ చేసి గర్భసంచి లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ గర్భసంచి లైనింగ్ అధికంగా పెరగకుండా, అధిక రక్తస్రావం కాకుండా ప్రివెంట్ చేస్తుంది, ఆ లైనింగ్ ఎక్కువగా పెరగకుండా. సో ఈ హార్మోన్ అన్నది మనకి కొంచెం 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 కొద్ది కొద్దిగా మోతాదులో రిలీజ్ అవ్వటం వల్ల బాడీలో అన్నది సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఎక్కువగా హార్మోన్ నోటి ద్వారా తీసుకోవటం వల్లే సిస్టమిక్ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలా సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేసి మనం ఎక్కడైతే అవసరమో మన గర్భసంచి లైనింగ్ పెరగకుండా ఉండటం అన్నది మన టార్గెట్. అలాంటప్పుడు దానికి దగ్గరగానే ఈ డివైస్ పెట్టడం వల్ల సో రోజు కొంత కొంత హార్మోన్ రిలీజ్ అయ్యి గర్భసంచి లైనింగ్ పెరగకుండా, అధిక రక్తస్రావం కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ వన్స్ ఈ డివైస్ పెట్టిన తర్వాత సెట్ అయ్యాక 5 ఏళ్ళు పనిచేస్తుంది, అంటే 5 years వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో డైలీ 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 హార్మోన్ రిలీజ్ అయ్యి 5 years మనకి పనిచేస్తుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ ఆ డివైస్ చేసుకున్న తర్వాత ఈ ఋతుక్రమం ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని మళ్ళీ రీఅసెస్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ రీఇన్స్టిల్ చేయడానికి అవసరం ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.